రెండో అవకాశం అ సెకండ్ ఛాన్స్. అక్కి ఒక ఐఐటి గ్రాడ్యుయేట్. హైదరాబాద్లోని ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంటాడు. మంచి ఉద్యోగం, మంచి జీతం ఉన్నప్పటికీ ప్రేమలో విఫలమైన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ బాధను తట్టుకోలేక తీవ్ర నిరాశలోకి, డిప్రెషన్ వెళ్ళిపోతాడు. అక్కి చిన్ననాటి స్నేహితుడు నిక్కీ అతనిలో వచ్చిన ఈ మార్పును గమనిస్తాడు. అక్కికి మళ్లీ జీవితంపై ఆశ కలిగించాలని నిర్ణయించుకుంటాడు. నిక్కీ తెలంగాణలోని ఓ ప్రశాంతమైన రెండో శ్రేణి పట్టణంలో ఒక పేరొందిన జూనియర్ కళాశాలను నిర్వహిస్తుంటాడు. వాతావరణం మారితే అక్కి మానసికంగా కోలుకుంటాడని భావించి కొద్ది నెలలు తన దగ్గర ఉండమని ఆహ్వానిస్తాడు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు గణితం బోధించే బాధ్యతను అక్కికి అప్పగిస్తాడు. మొదట్లో అక్కి కేవలం బాధ్యతగా మాత్రమే బోధిస్తాడు. అతని బోధనా శైలి విద్యార్థులను ఆకట్టుకుంటుంది. కళాశాలలో అందరికీ అతను ఇష్టమైన ఉపాధ్యాయుడిగా మారతాడు. అదే కళాశాలలో గణిత అధ్యాపకురాలిగా పనిచేసే వర్ష అక్కి గతం గురించి తెలుసుకుంటుంది. అతనిని ఆకట్టుకోవటానికి పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయదు. చిన్న చిన్న విషయాల ద్వారా అతనికి అండగా నిలుస్తుంది. పండుగల సమయంలో ఇంట్లో చేసిన స్వీట్లు, ప్రసాదం తీసుకువచ్చి అందరికీ పంచుతుంది. కళాశాల కార్యక్రమాల్లో పాల్గొనమని అక్కిని ప్రోత్సహిస్తుంది. అతను ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడి ధైర్యం చెబుతుంది. తన ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలని ప్రేమగా గుర్తుచేస్తుంది. ఒకరోజు అక్కి సిగరెట్ మానేందుకు ప్రయత్నిస్తున్నాడని వర్ష గమనిస్తుంది. అతని అలవాటును ప్రోత్సహించకుండా సాయంత్రం నడక, టీ, సరదా సంభాషణలు వంటి మంచి అలవాట్ల వైపు అతన్ని మళ్లిస్తుంది. నెమ్మదిగా అక్కి డిప్రెషన్తో పాటు సిగరెట్ అలవాటు నుంచి కూడా బయటపడటం ప్రారంభిస్తాడు. కొన్ని నెలలు గడుస్తాయి. వర్ష చూపిన ప్రేమ, శ్రద్ధ, ఓర్పు, అమాయకత్వం అక్కి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. తన ప్రేమను వర్ష అక్కికి తెలియజేస్తుంది. కాని గత అనుభవాల వల్ల మళ్లీ ప్రేమలో పడటానికి భయపడిన అక్కి మొదట ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. అయితే కాలక్రమేణా వర్ష ప్రేమలోని నిజాయితీ, ఆమె చూపిన ఆప్యాయతను అర్థం చేసుకున్న అక్కి చివరకు ఆమె ప్రేమను అంగీకరిస్తాడు. అయితే వారి ప్రేమకు మరో పరీక్ష ఎదురవుతుంది. అక్కి గతం కారణంగా అతను తన కూతురికి సరైన వ్యక్తి కాదని వర్ష తండ్రి తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. నిక్కీతో పాటు ఇరు కుటుంబాలు కలిసి ఎన్నోసార్లు మాట్లాడతాయి. అక్కిలో వచ్చిన మార్పు, అతని నిజాయితీ, మంచి మనసు, వర్షపై ఉన్న ప్రేమను చూసిన తర్వాత వర్ష తండ్రి కూడా వారి పెళ్లికి అంగీకరిస్తాడు. చివరికి అక్కి, వర్ష ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఈ కథ చెప్పే సందేశం ఒక్కటే: మొదటి ప్రేమ విఫలమైందంటే జీవితం ముగిసిపోయిందని కాదు. కొన్నిసార్లు మన గాయాలను మాన్పడానికి, మన జీవితాన్ని మళ్లీ వెలిగించటానికి సరైన వ్యక్తిని విధి కొంచెం ఆలస్యంగా పంపుతుంది.